హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే మన స్పెషల్ రెసిపీ వచ్చేసి బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ జార్ తీసుకొని దాంట్లో 3/4 కప్పు షుగర్ వేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకోవాలండి. చూసారా, ఫైన్ పౌడర్ అయింది. దాంట్లోనే 1/2 కప్ నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుందామండి. మీకు కావాలంటే నెయ్యి ప్లేస్లో బటర్ వేసుకోవచ్చండి, ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. చూసారా అండి, ఇలా ఫైన్ పేస్ట్గా పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకుందామండి. ఇప్పుడు 1 కప్ గోధుమ పిండి తీసుకున్నామండి. అలాగే 1/2 కప్ శనగపిండి తీసుకుంటున్నానండి. ఇప్పుడు వీటిని నిదానంగా కలుపుకోవాలండి. బిస్కెట్స్ అనేవి క్రంచీగా రావడం కోసం 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ కూడా వేసుకున్నామండి. అలాగే బేకింగ్ సోడా కూడా కొంచెం వేసుకుంటున్నానండి. అలాగే 1 పించ్ సాల్ట్ అండి. మరి ఎక్కువ వేసుకుంటే ఉప్పుగా ఉంటాయండి బిస్కెట్స్ అనేవి. వీటన్నిటిని ఇప్పుడు మంచిగా కలుపుకుందామండి. పిండి మనం కలుపుతుంటే ఇలా స్మూత్గా ఉండాలండి. మీకు నెయ్యి సరిపోకపోతే కొంచెం వేసుకొని కలుపుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా ఉంటే బిస్కెట్స్ అనేవి క్రంచీగా మంచిగా వస్తాయండి, స్మూత్గా. ఇప్పుడు ఈ పిండిని మనం ఒక 10 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకుందామండి. ఓకే అండి, 10 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు మనం బిస్కెట్స్ని రెడీ చేసుకుందాం. పిండి ముద్దని కొంచెం కొంచెం తీసుకొని బాల్స్లా చేసుకోవాలండి. ఇలా రౌండ్గా చేసుకోవాలి. రౌండ్గా చేసుకుని ఇలా పెట్టుకుందామండి. అన్నీ చేసి ఒకసారి చూపిస్తానండి. ఇలా రౌండ్గా చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం బిస్కెట్స్ని ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలండి. ఇడ్లీ ప్లేట్ని తీసుకొని ఇప్పుడు మనం ఒక బౌల్ని తీసుకొని ఇట్లా చిన్నగా ఒత్తుకోవాలండి. దీంట్లో మీకు నచ్చినవి ఏవైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. నేనైతే బాదం కట్ చేసి వేస్తున్నానండి. అన్నీ వేసి ఒకసారి చూపిస్తానండి. ఇలా రెడీ చేసుకొని ఒకదానికొకటి అంటుకోకుండా పెట్టుకోవాలండి. చూసారా, ఇలా పెట్టుకుంటే బిస్కెట్స్ అనేవి అంటుకోకుండా ఉంటాయండి. ఒక గిన్నె తీసుకొని కొంచెం హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత మనం ఇడ్లీ గిన్నె ఉన్న బిస్కెట్స్ని దీంట్లో పెట్టేసుకోవాలండి. పెట్టుకొని ఒక ప్లేట్ని బౌలించుకోవాలండి. ఇవి మీడియం సైజులో
మీడియం ఫ్లేమ్లో ఒక 20 to 30 minutes బేక్ చేసుకోవాలండి. బేక్ అయిన తర్వాత ఒకసారి చూపిస్తానండి. మన బిస్కెట్స్ రెడీ అయ్యాయో లేదో చూద్దామండి. ఇంకో 5 minutes అయితే రెడీ అయిపోతాయండి. మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఒక లోటాలో కొన్ని వాటర్ పోసి పెట్టేసుకుందాం అండి. ఓకే అండి, ఇప్పుడు మన బిస్కెట్స్ రెడీ అయి ఉంటాయి, చూద్దామండి. రెడీ అయ్యండి, తీద్దామండి బయటికి. ఒక బౌల్లోకి సర్వ్ చేసి చూపిస్తానండి మీకు. ఈజీగా వచ్చేసాయండి, కొంచెం వేడిగా ఉన్నాయండి. చూడండి, బ్యాక్ సైడ్ కూడా మంచిగా కుక్ అయ్యాయండి. చూసారండి, ఎంతో టేస్టీగా ఉండే మన బిస్కెట్స్ రెడీ అయ్యాయి. చూడండి ఎంత స్మూత్గా ఉందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో అండి, మన టేస్టీగా ఉండే బిస్కెట్స్ రెడీ అయ్యాయి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. ఈ వీడియో ఫుల్గా చూడాలంటే మన ఛానల్లో ఉందండి, డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తానండి. ఈ బిస్కెట్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.